పాలన సూపర్ ఉందన్న. రేవంత్ అన్న పాలన అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగింది. రైతులకు కొన్ని పొలాలకు, రోడ్లకు, ఆటో రింగ్ రోడ్లకు, ఎంచర్లకు, ల్యాండ్లకు డబ్బులు పడి, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కూడబెట్టి రైతుల గురించి సమకూరుస్తున్న మా సీఎం రేవంత్ రెడ్డి అన్నకు మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాంటి యూత్ కూడా అలాంటి ఏదైనా ఉద్యోగాలైనా సరే, ఏదైనా సరే గత ప్రభుత్వంలో కేసీఆర్ పట్టించుకున్న నాలన లేదు. ఆ పాలన అసలు ఏం బాగాలేకుండా అన్న. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటుండు, ఖచ్చితంగా ఇచ్చి తిరుగుతాడు. కాంగ్రెస్ అంటే ఇచ్చిన మాట తప్పదు, గుర్తుపెట్టుకొని. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు కేసీఆర్, ఇచ్చిండు అన్న? ఇవ్వలేదు. బీసీ బంద్ అన్నాడు, బీసీ బంద్ ఇవ్వలేదు. దళిత బంద్ అన్నాడు, ఇవ్వలేదు. ఏమి ఇవ్వలే అన్న. రేషన్ కార్డులో ఒక్క రేషన్ కార్డు ఇందాక కొత్త కార్డు ఇవ్వలేదు. నాకు కొత్త 2014 కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు కొత్త మ్యారేజ్ అయింది. అప్పుడే అదే టైంలో నాకు రేషన్ కార్డు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. కేటీఆర్ను ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన పథకాలు ఏమి ఇచ్చిండో కేటీఆర్ను ఒకసారి ఆలోచించుకొని మాట్లాడమని. Subscribe us and press the bell icon for more interesting updates.